హిమాలయాలలో 16,000 అడుగుల ఎత్తులో ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం సాధారణ పూజా స్థలం మాత్రమే కాదు. ఇది కప్రినమోన్ మరియు గంభీరమైన శివరాల మధ్య ఆశాకరణం మరియు భక్తికి చిహ్నంగా నిలుస్తుంది. ఈ ఆలయానికి చేరుకోవడం చాలా కష్టం, కానీ యాత్రికులు మరియు సైనికులు విశ్వాసం మరియు గుణంతో ప్రయాణం చేస్తారు. ఇది దేవుని కోసం కాదు, ఒక సైనికుడి కోసం ఆలయం. కాలాన్ని మరియు స్కలాన్ని అధిగమించిన వారసత్వం ఉన్న సైనికుడు ఈ కఠినమైన ప్రదేశాల్లో సేవ్ చేసే వారికి సంరక్షక దేవతగా మారారు. ఈ ఆలయం ఒక పవిత్ర స్థలం. ఇక్కడ మానవుడు మరియు దైవం మధ్య రేఖలు చెరిగిపోతాయి. బాబా హర్భజన్ సింగ్ అని పిలుస్తారు. లోయలు మరియు పర్వతాల గుండా ప్రతిధ్వనించే పేరు గాలులతో తషనర్. ఆయన ధైర్యం, త్యాగం మరియు ప్రేరణ మరియు రక్షణను కొనసాగించే శాశ్వత ఉనికి గురించి. ఆయన పర్వతాల రక్షకుడు అని సైనికులు అంటారు. వారికి బాబా హర్భజన్ సింగ్ ఒక జ్ఞాపకం కంటే ఎక్కువ. ఆయన ఒక జీవంత దేవుడు. ప్రమాద సమయాల్లో వారిని మార్గదర్శనం చేస్తూ మరియు రక్షిస్తూ వారిని చూస్తున్నారని వారు నమ్ముతారు. ఆయన మర్మముతో నిండి ఉంది. ఆయన అద్భుతమైన జోక్యం మరియు దర్శనాల కప్పులు సైనికుల మధ్య పంచుకోబడతాయి. ఈ గౌరవనీయ వ్యక్తి యొక్క మర్మాన్ని పెంచుతాయి. ఆలయం అతీంద్రియ వాతావరణాన్ని ప్రసరిస్తుంది మరియు ప్రమామంలో కప్పబడి ఉంటుంది. బాబా సైనికులు చూస్తున్నారని ప్రజలు అంటున్నారు. తన సచరుల ఫితర్తను నిర్ధారిస్తూ సరిహద్దుల వెంట గస్తీ తిరుగుతున్న ఆయన దెయ్యం ఉనికి గురించి వారు కథలు చెబుతారు. ఆయన చూసే కళ్ళు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు. ఈ మారుమూల ప్రాంతాలలో ఉన్న వారికి ఓదార్పునిచ్చే ఆలోచన. ఆయన ప్రమాదం గురించి హెచ్చరిస్తారని వారు అంటున్నారు. కళల్లో హెచ్చరికలు వచ్చాయని లేదా కొన్ని ప్రాంతాలను నివారించాలనే ఇన్ఎక్స్ప్లికబుల్ కోరిక కలిగిందని, తరువాత విపత్తు తప్పిందని తెలుసుకున్నట్లు సైనికులు నివేదించారు. ఇటువంటి కప్పులు బాబా యొక్క రక్షణ శక్తులపై వారి విశ్వాసాన్ని బలపరుస్తాయి. ఆయన సైనికులకు సెలవు కూడా ఇస్తారని వారు అంటున్నారు. ఇది నిజమేనా తెలుసుకుని బాబా హర్భజన్ సింగ్ యొక్క పురాణం పెరుగుతూనే ఉంది. విశ్వాసం మరియు మానవ స్ఫూర్తి యొక్క శాశ్వత శక్తికి నిదర్శనం. బాబా హర్భజన్ సింగ్ భారత సైన్యంలో సైనికుడు. ఆయన తన అంకితభావం మరియు దయకు ప్రసిద్ధి చెందారు. ఆయన తన దేశాన్ని మరియు తన వీధిని ప్రేమించారు. ఒకరోజు వీధి నిర్వర్తిస్తున్నప్పుడు విషాదం సంభవించింది. బాబా ఒక ప్రవాహాన్ని దాటుతున్నప్పుడు బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆయన మృతదేహం ఎప్పుడూ దొరకలేదు. కొందరు ఆయన తన విధి నిర్వర్తిస్తున్నప్పుడు మరణించారని అంటారు. మరికొందరు ఆయన ఇప్పటికీ మనతోనే ఉన్నారని అక్సైన అంటారు. ఆయన అదృశ్యం తర్వాత వింత సంఘటనలు జరగడం ప్రారంభించాయి. ఒకప్పుడు ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉన్న పర్వతాలు తెలియని కప్పలను గుసగుసలాడటం ప్రారంభించాయి. చంద్రకాంతిలో నాట్యం చేసే భయంకరమైన లిట్లు మరియు నీడల గురించి గ్రామస్తులు మాట్లాడారు. సైనికులు బాబాను తన గస్తీలో చూసినట్లు నివేదించారు. వారు ఆయనను దయ్యంలా వర్ణించారు. ఆయన ఇప్పటికీ వీధి నిర్వర్తిస్తున్నట్లుగా ఉద్దేశం మరియు దీక్షత్యంతో కదులుతున్నారు. కొందరు ఆయన ప్రమాదం గురించి హెచ్చరించారని అన్నారు. రాత్రి చీకటి గంటలలో ఆయన ఉనికి అనుభూతి చెందారు. దాగి ఉన్న బెదిరింపుల నుండి మరియు కనిపించని ప్రమాదాల నుండి వారిని దూరంగా నడిపించారు. మరికొందరు తమ పనులలో సహాయం చేశారని అన్నారు. శిబిరం ఏర్పాటు చేయడం లేదా ప్రమాదకరమైన మార్గాలను నావిగేట్ చేయడం అయినా బాబా యొక్క ఆత్మ సహాయం చేసినట్లు అనిపించింది. ఈ దర్శనాలు చాలా తరచుగా, చాలా నిజం ప్రజలు నమ్మడం ప్రారంభించారు. కళ్ళు కార్చిచ్చులా వ్యాపించాయి మరియు త్వరలో ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ బాబా యొక్క దెయ్యం ఉనికి గురించి తెలుసుకున్నారు. ఆయన ఆత్మ ఒక సైనికుడికి కలలో కనిపించింది వారు అంటున్నారు. కలలో బాబా ప్రశాంతంగా మరియు భరోసా ఇచ్చే స్వరంతో మాట్లాడారు. వివరణాత్మక సూచనలను అందించారు. తన శరీరాన్ని ఎక్కడ కనుగొనాలో ఆయన సైనికుడికి చెప్పారు. కల్లో ఇచ్చిన దిశలను అనుసరించవలసిన అవసరం ఉన్నట్లు భావించి సైనికుడు అత్యవసర భావంతో మేల్కొన్నాడు. మరియు అక్కడ ఆయన ఉన్నారు, ఆత్మ వర్ణించినట్లుగానే. ఆవిష్కరణ చాలా మందికి ముంపు తెచ్చింది, కానీ పర్వతాల సంరక్షకుడు ఆయన బాబా యొక్క పురాణాన్ని కూడా బలపరిచింది. సైన్యం బాబా కోసం ఒక ఆలయం నిర్మించింది. ఇది శాంతి మరియు గౌరవం యొక్క స్థలం. ప్రతిరోజు సైనికులు ఆలయాన్ని శుభ్రం చేస్తారు, ప్రార్థనలు చేస్తారు మరియు బాబా కళ్ళను పంచుకుంటారు. ఆయన ఇప్పటికీ వారితోనే ఉన్నారని, వారిని రక్షిస్తున్నారని వారు నమ్ముతారు. వారు ఆయన కోసం ఒక మంచం కూడా సిద్ధం చేస్తారు. ప్రతి ఉదయం వారు పరుపులు కొద్దిగా నలిగిపోయినట్టు కనుగొంటారు. ఎవరో అక్కడ పడుకున్నట్లు. బాబా విశ్రాంతి తీసుకొని తీరుస్తారని ఉంటుంది.
బాబా గురించి చాలా కప్పులు చెబుతారు. ఆయన మర్మ మరియు యుక్తితో కప్పబడిన వ్యక్తి, పర్వతాల కఠినమైన ప్రదేశాలలో సేవ చేసే సైనికులకు సంరక్షక దేవదూత్. కొందరు ఆయన కలలో కనిపించి ప్రమాదం గురించి హెచ్చరిస్తారని అంటారు. ఈ కలలు స్పష్టంగా మరియు స్పష్టంగా ఉంటాయి. తరచుగా చాలా కీలకమైన క్షణాల్లో వస్తాయి, ప్రాణాలను కాపాడుతాయి మరియు విపత్తులను నివారిస్తాయి. మరికొందరు ఆయన అవసరంలో ఉన్న సైనికులకు సహాయం చేస్తారని అంటారు. ప్రమాదకరమైన మార్గాల ద్వారా వారికి మార్గనిర్దేశం చేయడం లేదా బలహీన క్షణాల్లో బలాన్ని అందించడం బాబా ఉనికిని లోతుగా అనుభూతి చెందుతారు. పర్వతాల్లో తప్పిపోయిన ఒక సైనికుడి కథ ఉంది. వాతావరణం క్షమించలేనిది మరియు ఆచక్షలిస్తోంది. ఆయన బాబాకు ప్రార్థించాడు మరియు వారు అంటున్నారు, బాబా ఆయనను తిరిగి సురక్షితంగా నడిపించాడు. సైనికుడు కనిపించని మార్గాన్ని అనుసరించాడు, ఓదార్పునిచ్చే ఉనికి తన్ను నడిపిస్తున్నట్లు భావించాడు. ఈ కప్పలు తరం నుండి తరానికి అందించబడతాయి. క్యాంప్ ఫైర్ చుట్టూ మరియు ప్రశాంతమైన ప్రతిబింబ క్షణాల్లో బాబా హర్భజన్ సింగ్ కప్పులు పంచుకోబడతాయి. అవి సైన్య జానపద కప్పులలో భాగం. ఈ కప్పులు సైనికుల మధ్యోదార్పు మరియు కాఖ్యతవాన్ని తెస్తాయి. వారు ఎప్పుడూ నిజంగా ఒంటరిగా లేరని వారికి గుర్తు చేస్తాయి. అవి నిజమేనా? ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. పురాణం మరియు వాస్తవికత మధ్య రేంగ్ చెరిగిపోతుంది, కానీ ఈ కప్పుల ప్రభావం తిరుగులేనిది. కానీ ఒక విషయం ఖచ్చితంగా ఉంది, బాబా హర్భజన్ సింగ్ పై నమ్మకం బలంగా ఉంది. ఆయన వారసత్వం కొనసాగుతోంది. సేవ్ చేసేవారి హృదయాల్లో ధైర్యం మరియు స్థితిస్థాపకతను ప్రేరేపిస్తుంది. ఆయన ధైర్యం, విధి మరియు త్యాగం యొక్క చిహ్నం. ప్రతికూలతను ఎదుర్కొంటున్నప్పుడు బాబా హర్భజన్ సింగ్ యొక్క స్ఫూర్తి ఆజ మరియు బలం యొక్క కెరంగా నిలుస్తుంది.